వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. నిడదవోలు ఎస్ఐ బెల్లంకొండ జయరాజు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో 19వ సచివాలయం వద్ద నిడదవోలు ఎస్ఐ బెల్లంకొండ జయరాజు అధ్యక్షతన స్థానిక ప్రజలకు సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, గంజాయి, మాదక ద్రవ్యాలు మొదలైన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ బెల్లంకొండ జయరాజు మాట్లాడుతూ ఆన్లైన్ మోసాలు, అమానుష వ్యక్తులు, మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలు వంటి అంశాలపై సమాజంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రస్తుతం సమాజంలో ముఖ్యంగా విద్యార్థి యువత గంజాయి మరియు మాదక ద్రవ్యాల వాడకం ఒక భయంకరమైన సమస్యగా మారిందన్నారు. డ్రగ్స్ ఒకసారి అలవాటైతే అది చదువు, ఆరోగ్యం, కుటుంబం భవిష్యత్తును పూర్తిగా నాశనం చేస్తుందన్నారు. ఈ సమస్యను ఎదుర్కోవడంలో కేవలం పోలీస్ వ్యవస్థ మాత్రమే కాదు, సమాజం అంతా కలిసికట్టుగా ముందుకు రావాలన్నారు. సైబర్ నేరాలపై కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రోజు రోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్నాయన్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇతర యాప్లు, ఈమెయిల్స్ ద్వారా హ్యాకర్లు మోసాలకు పాల్పడుతున్నారన్నారు. వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. ఫోన్లో వచ్చే ఓటీపీ, OLX, పేటీఎం, గూగుల్ పే, ఫోన్పే, కేవైసీ అప్డేట్ వంటి సందేశాలకు స్పందించొద్దన్నారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్కు సంప్రదించాలని ఎస్ఐ బెల్లంకొండ జయరాజు కోరారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ ధర్మాజీ, ఎన్టీఆర్ కాలనీ మహిళా సెక్రటరీ వెంకటలక్ష్మి, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. రోజుల నుంచి బాగా స్ట్రగుల్ అవుతున్నాడు. నేను మా బ్యాచ్మేట్ ఎస్ఐ గారు అతనికి తెలిస్తే నేను నిడదవోలు టౌన్ ఎస్ఐని బెల్లంకొండ జయరాజుని మాట్లాడుతున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు, అందరూ వేచి ఉన్నందుకు. ఇప్పుడు ఏంటంటే పోలీసులు ప్రతి ఏరియాలో కూడా ఇలా విలేజ్లో మీటింగులు కండక్ట్ చేసేది దేనికంటే పోలీసులు మన సర్వసాధారణంగా పోలీసులు అంటే భయం అనేది ఉంటుంది కదా సమాజంలో. ఆ భయం అనేది పోగొట్టి మంచి వాళ్ళకి మంచిగానే ఉంటారు, చెడ్డ వాళ్ళకి చెడ్డగానే ఉంటారు అనమాట. ఇప్పుడు మంచి వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్స్ కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకోలేకుండా ఉంటారు పోలీసు వాళ్ళకి. కాబట్టి మీ దగ్గరికి వచ్చి ఆ భయాన్ని పోగొట్టి పోలీస్ స్టేషన్కి వచ్చి మీ ప్రాబ్లమ్స్ అనేవి చెప్పుకునే విధంగా కోసమే మేము ఇక్కడికి వస్తున్నాం. అలాగే ఇప్పుడు మన ఏరియాలో కొత్త మనుషులు కానీ ఎవరన్నా వచ్చి తిరుగుతూ ఉన్నా కానీ, లేకపోతే ఇప్పుడు రెంట్లకు ఏమన్నా కానీ తిరుగుతూ ఉన్నా కానీ ఆధార్ కార్డులు లేకుండా వేరే అదర్ స్టేషన్ నుంచి, అదర్ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉండటానికి ట్రై చేసిన మనకు అనుమానంగా ఉన్న మన ఏరియాలో తిరిగే వాళ్ళు అయితే మనకు తెలిసిద్ది కదా. మన ఏరియాలో కాకుండా బయట నుంచి వచ్చి ఇక్కడ ఉండి అనుమానాస్పదంగా ఉంటే మనకి కొంచెం పోలీసులకు ఇన్ఫామ్ చేయండి. ఎందుకంటే ఆడు ఎటువంటి వాడో ఏంటో, దొంగతనాలు చేసేవాడో, ఏ నేరాలు చేస్తాడో ఏంటో మనకు తెలియదు కదా. కాబట్టి మాకు ఇన్ఫామ్ చేస్తే ఆ నేరాల్లో జరగకుండా ఉండడం కోసం మేము పాల్పడుతూ ఉంటాం అనమాట. నేరం జరిగిపోయిన తర్వాత రియాక్ట్ అయ్యాకంటే నేరం జరగకముందే కొంచెం పోలీసులు అనేవి పాత్ర వహించడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు దొంగతనాలు అనేవి ఏమన్నా జరిగినాయండి ఈ మధ్యకాలంలో? ఏదన్నా కానీ ఊర్లు తాళాలు వేసుకుని వెళ్తే కనుక పోలీసులకు ఇన్ఫామ్ చేయండి. 1-2 రోజులు గేట్లు కానీ తాళాలు వేయమాకండి. గేట్లకి తాళాలు వేస్తే ఏమైందంటే ఊరికి అలా సంచరిస్తూ ఉంటాడు. సంచరించేసి తిరుగుతా ఆడు ఈజీగా కనిపెట్టేస్తాడు అనమాట. ఆ గేటుకి తాళం వేసి ఉంది, ఆ ఇంట్లో మనం దొంగతనం చేయొచ్చు, ఇంట్లో ఎవరు లేరు అని ఆడు క్లూ ఇచ్చినట్టే. గేట్లకి అయితే తాళాలు వేయకండి. ఎక్కడికన్నా ఏదైనా విలేజ్ ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు అయితే పోలీసులకి ఇన్ఫామ్ చేయండి. ఆ బీట్ వాళ్ళు 1-2 సార్లు వచ్చి మొత్తం ఇక్కడే ఉండి నిఘా చేయకపోయినా 1-2 సార్లు వచ్చి జస్ట్ అలా వెళ్ళి వచ్చినా కానీ పోలీసులు తిరుగుతున్నారా అనే ఇది ఉంటుంది. కాబట్టి కొంచెం భయం అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ ఏమన్నా మీరు అంతకుముందు మీటింగ్ చెప్పినప్పుడు నేను ఇటు ఏరియా ఎన్టీఆర్ కాలనీ, జ్యోతి కాలనీ మొత్తం తిరుగుతున్నా, నైట్ పూట తిరుగుతున్నా సైరన్ వేసుకుని. ఏమన్నా తగ్గిన కుర్రోళ్ళు ఏమన్నా కానీ తాగేసి అల్లరి చిల్లరగా ఏమైనా తిరుగుతున్నారా? మొత్తం తిరుగుతున్నామండి మీ నుంచి ఏమన్నా. అలాగే ఇప్పుడు ఈ మధ్య సైబర్ క్రైమ్ అని చెప్పి, డిజిటల్ అరెస్టులు అని చెప్పి బాగా జరుగుతున్నాయి. మేనేజర్ అంటే వాళ్ళ అకౌంట్లో బాగా డబ్బులు ఉంటాయి కదా. ఈ సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్టులు అని చెప్పేసి ఎక్కువగా ఎవరిని ఫోకస్ చేస్తారంటే బాగా డబ్బుండి రిటైర్డ్ ఎంప్లాయీస్నే ఫోకస్ చేస్తారు. ఫోకస్ చేయగానే మీ మీద FIR పడింది అని అనగానే వాళ్ళు బాగా టెన్షన్గా ఫీల్ అయిపోయి ఎంత చదువుకున్న వాళ్ళైనా మైండ్ ఆలోచించకుండా ఉంటుంది అనమాట. ఆలోచించకుండా ఉన్నప్పుడు ఏమైందంటే వాళ్ళు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ చెప్పమంటే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ చెప్పేస్తారు, పాన్ కార్డ్ డీటెయిల్స్ చెప్పేస్తారు. ఈ అకౌంట్ ఎన్ని అకౌంట్లు ఉన్నాయంటే అన్ని అకౌంట్లు డీటెయిల్స్ చెప్పేశాడు.
చెప్పేశాడు కానీ డబ్బులు అయితే ఇంతవరకు పోగొట్టుకోలేదు. అతను చెప్పిన అకౌంట్ డీటెయిల్స్లో 300 రూపాయలు ఉన్నాయని చెప్పాడంట. అందుకోసమని వాళ్ళ ఒక వారం రోజుల నుంచి జరుగుతుంది. ఒక 50,000 కొట్టు, 1,00,000 రూపాయలు కొట్టు అని నిదానంగా మొదలు పెడతారు. నీ పేరు మీద నీ ఆధార్ కార్డు అనేది వేరే వాళ్ళకి ముట్టింది, వేరే వాళ్ళు నీ ఆధార్ కార్డు మీద నేరం చేశారు కాబట్టి మీ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది బెంగళూరులో, నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను అని చెప్పి వీడియో కాల్ చేస్తున్నారు. ఆ వీడియో కాల్ మాట్లాడుతున్నాడు ఈయన. మాట్లాడుతున్నప్పుడు సరే ఈ కేసుని ఐపీఎస్ ఆఫీసర్ పెద్ద మేడం నవజ్యోత్ సింగ్ ఉంది, నవజ్యోత్ సింగ్ మేడంకి మిమ్మల్ని మీ గురించి చెప్తాను, పెద్ద వయసు వాళ్ళు అని చెప్పి చెప్తే ఆమె చెప్పాడు. నిజంగానే చెప్పింది ఆమె, ఇంకో మేడంకి చెప్పింది. ఆమె మళ్ళీ వీడియో కాల్ చేసింది, మీ పెద్ద వయసు వాళ్ళు, మీకు మేము సహకరిస్తాము, మీకు మేము ఉన్నాము, నువ్వేం టెన్షన్ పడ మాకు, నీ కేసు కోర్టుకి తీసుకెళ్తాను, నువ్వే గెలుస్తావు, అది ఇది అని చెప్పి వారానికి. ఈయన మరి ఎంత చదువుకున్నాడు, బ్యాంక్ మేనేజరు, ఎంత చదువుకున్నాడు, అయినా కానీ కూడా టెన్షన్ పడిపోయాడు, భయపడిపోయాడు. తర్వాత నేను వెళ్ళాను, నేను డైరెక్ట్గా వస్తారు కానీ లేదంటే ఫోన్ చేస్తారు నార్మల్ కాల్ లేదన్నా కానీ, లేదంటే మన చుట్టుపక్కల అవుతాయి కానీ మనం అక్కడెక్కడ అదర్ స్టేట్లో చేసేంత ఇది కాదు కదా. కాబట్టి ఇటువంటి నేరాలు అనేది డిజిటల్ అరెస్ట్ అనేది లేదు కాబట్టి ఇటువంటివి ఉంటే పోలీసులు ఇన్ఫామ్ చేశారనుకోండి, మీ అందరూ ఈ మీటింగ్లకి రాలేకపోవచ్చు కదా, మీ ద్వారా ఏదన్నా కొంతమంది చెప్తే అలా చెప్పుకుంటే అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, కొంతమంది నేరాలు అనేవి అరికట్టచ్చు. అలాగే సైబర్ క్రైమ్ మన వాళ్ళు ఇప్పుడు చిన్న చిన్న పిల్లల కాడి నుంచి స్కూల్ ఏజ్ కాడి నుంచి ఈ మొత్తం అన్నీ వాడుతున్నారు కదా, ఈ ట్విట్టర్ అని, యూట్యూబ్ అని, స్నాప్చాట్ అని, ఇవన్నీ వాడుతున్నారు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు. ఈ రీల్స్ చూస్తూ ఉన్నప్పుడు అన్వాంటెడ్ లింక్స్, ఏపీకే ఫైల్స్ అని వస్తాయి. దాని మీద అలా క్లిక్ చేస్తే మన డేటా మొత్తం అటు పక్క వెళ్ళిపోద్ది, వాళ్ళ ఫోన్లోకి మన ఫోటోలు వెళ్ళిపోతాయి, మన కాంటాక్ట్ డీటెయిల్స్ వెళ్ళిపోతాయి, అన్నీ వెళ్ళిపోతాయి. ఆ ఫోటోలని వాళ్ళు మార్పు చేసి రకరకాలుగా వినియోగించుకోవచ్చు. మళ్ళీ వాటిని మనల్ని డిమాండ్ చేసి మన కాంటాక్ట్స్కి పంపించి డబ్బులు, దేని గురించి అయినా కానీ డబ్బుల కోసమే. కాబట్టి ఏంటంటే అప్రమత్తంగా ఉండండి, ఏదన్నా ఉంటే మా పోలీసులకి సమాచారం ఇవ్వండి.